అదేవిధంగా ఒకసారి ఫస్ట్ మనం 3 ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి బొమ్మరిల్లు గురించి మాట్లాడుకుంటే, బొమ్మరిల్లు ఎన్ని ఎక్స్లో స్టార్ట్ చేశారు, ఏ విధంగా దాని డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు ఎంతవరకు అది సోల్డ్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెప్పండి. బొమ్మరిల్లు 20 ఎకరాలు అండి అది. మేము జూన్ 15 ఓపెన్ చేసాం, 2 మంత్స్ అయింది. దాదాపు 90% సేల్ చేసాం. చాలా మార్కెట్ స్లంప్లో కూడా మేము చేయగలిగాం. అది చాలా అంటే నా కృషే కాదు, మా మార్కెటింగ్ మిత్రులు కూడా బాగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. అది వాళ్ళకు కూడా నేను ఒక రకం కృతజ్ఞ ఉంటాను. తర్వాత కస్టమర్స్ కూడా నేను చాలా కృతజ్ఞత, ఎందుకంటే ఇటువంటి టైంలో వాళ్ళు నన్ను నమ్మి చేశారంటే అది ఒక రకంగా గాడ్స్ గ్రేస్. బొమ్మరిల్లుకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి సార్? అంటే దానికి సంబంధించి దానికి చుట్టుపక్కల ఉన్న ఏరియాకి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటి? లేదు చాలా ఉంటాయి వెంచర్స్, మనకి చాలా ఉంటాయి. వై బొమ్మరిల్లు? ఎందుకు కస్టమర్స్ కానీ పీపుల్ కానీ మీ వెంచర్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఏంటి దాని ప్లస్ పాయింట్స్? జనరల్గా ఏంటంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ మెయిన్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, ఈ 3 ఉంటాయి. పోర్ట్ ఒకటి ప్లస్ పాయింట్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వచ్చింది. చూస్తే చాలా ఉన్నాయి, అది అనుకోకుండా వరం. అది ఎడ్యుకేషన్ పరంగా మనకి విశ్వశాంతి దగ్గరగా ఉంది, ప్లస్ హెల్త్ పరంగా కూడా మనకి చాలా అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినా కూడా అటు బిహెచ్ఎల్ కానివ్వండి, లేదంటే పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉండటం వల్ల సో బొమ్మరిల్లు ఈజ్ ద బెస్ట్ వెంచర్ టు చూస్ అనేసి డెఫినెట్గా అనుకోవచ్చు.